ఎంతైంది? 10 రూపాయలమ్మా. అరే ఒక్క నిమిషం. ఏమి? మీ మొబైల్ని ఆటోలోనే వదిలేశారు. ఇది నా మొబైల్ కాదండి. అంటే మీరే కదా ఆటో నుంచి దిగారు, మీదే అయి ఉంటుంది. నేను చెప్పాను కదా ఇది నాది కాదు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏ అమ్మాయి మేడం? అదే ఇప్పుడే నేను దిగిన తర్వాత కూర్చుంది కదా. ఇక్కడ ఏ అమ్మాయి లేదు మేడం. తప్పకుండా వస్తాను. ఉషాన్ తీసుకుని వస్తాను. తప్పకుండా. నేను అన్ని పనులు అయిపోయాయి. మరి వస్తూనే ఉంటుంది. తప్పకుండా వస్తాను, దాన్ని చెప్తాను. నేను మీకు రాత్రి ఫోన్ చేస్తాను, సరేనా? అరే వచ్చావమ్మా, దా. ఏమైంది? మా అమ్మాయి ఈ రోజుల్లో అంతా మర్చిపోతుంది. ఏంటి నేను మర్చిపోతున్నానా? నాకేం అర్థం కావడం లేదే. ఇప్పుడే నీ ఆఫీస్ నుంచి నీ ఫ్రెండ్ వచ్చింది ఒక మొబైల్ ఇవ్వడానికి. నువ్వు ఆఫీస్లో వదిలేసి వచ్చావు. మొబైలా? ఇప్పుడే తెస్తాను. ఇదిగో మొబైల్. అమ్మా ఈ మొబైల్ నాది కాదు. ఏమంటున్నావు అమ్మా? నువ్వు ఇంత కంగారుగా ఎందుకున్నావు? అమ్మా నేను ఈ మొబైల్ని ఇప్పుడే డస్ట్బిన్ లో పడేసొచ్చాను. ఏం చెప్తున్నావు అమ్మా? ఇది ఎక్కువ ఖరీదైనది, కెమెరా కూడా ఉంది. అమ్మా నా మాట నమ్ము, ఈ మొబైల్ నాది కాదు. దీన్ని నీకెవరిచ్చి వెళ్లారో తను నా ఫ్రెండ్ కాదు. మీకు నా ఫ్రెండ్స్ ఎవరో బాగా తెలుసు కదా. సరే కానీ అది చెప్పింది నీకిప్పుడే ఫ్రెండ్ అయిందని. అచ్చా, నాకు అర్థమైంది. ఈ మొబైల్ కాస్ట్లీ కదా, అందుకే నువ్వు దాస్తున్నావు కదా. అమ్మా ఈ మొబైల్ నాది కాదు. దీన్ని నీకెవరిచ్చారో నాకు అసలు తెలీదు. మరి ఈ మొబైల్ ఏం చేద్దాం? దీన్ని మళ్ళీ పడేసొస్తాను. అమ్మా ఉషా, ఓ ఏమైంది? మొబైల్ చేతికి అంటుకుందమ్మా. ఎక్కడుంది మొబైల్?
అది అది అమ్మా, అది ఆ మొబైల్ చేతికి అంటుకుందమ్మా. నేనెంత తీసినా అది రాలేదు. అది సరే కాని నీ మొబైల్ ఏది? నువ్వు ఉత్తినే భయపడ్డావు. కాదమ్మా, నేను నిజం చెప్తున్నాను, నా చేతికి అంటుకుంది. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. మిస్ నిర్మలా గారు. అవునండి, నేనే నిర్మలాని. నేనే మీకు కాల్ చేశాను. తను మా అమ్మాయి ఉషా. సార్, యాక్చువల్లీ ఒక మొబైల్ ఫోన్ మమ్మల్ని చాలా విసిగిస్తుంది. ఎక్కడుంది ఆ మొబైల్? లోపలుంది, బెడ్రూమ్ లో. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి. ఓకే. అమ్మా, మీకిది ఏ అమ్మాయి ఇచ్చిందో ఆ అమ్మాయి దీంట్లో కనిపిస్తుందా? అవును ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ మొబైల్ని మళ్ళీ ఒకసారి డస్ట్బిన్ లో పారేశాను. అది ఎందుకొస్తుందో నాకు అస్సలు తెలియడం లేదు. చూడండి, మీరు ఏది చెప్తున్నారో అది నేను నమ్మలేను. ఇన్స్పెక్టర్ గారు, నేనేం చెప్తున్నానో అదంతా నిజమే సార్. కానీ మీకు ప్రూవ్ చేయడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. సరే, నేను ఈ మొబైల్ నాతో తీసుకువెళ్తాను. ఇంకా మొబైల్ కంపెనీలో కనుక్కుంటాను ఇది ఎవరిది అని. సరేనా? అలాగే సార్. సరేనండి. ఓకే, నేను ఉంటాను. ఈ మొబైల్ని దొంగిలించారనే రిపోర్ట్ మాకు వచ్చింది. అందుకే ఈ నెంబర్ని మేం బ్లాక్ చేసేసాం. ఓకే, మీరు ఒక పని చేస్తారా నా కోసం? మీ మొబైల్ ఎవరిది, ఇంకా వారి అడ్రస్ నాకు ఇస్తారా? ఓకే. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ మ్యామ్.
నేను ఇన్స్పెక్టర్ విశాల్ దేశ్ముఖ్. మీరు? నేను సుమన్ని. అంటే మీరు ప్రీతి సుమన్ వాళ్ళ నాన్నగారు. అవును. నిజానికి నేను ప్రీతి సుమన్ గురించి అడగడానికి వచ్చాను. కానీ తను ఇక్కడ ఉండడం లేదే. నేను లోపలికి రావచ్చా? రండి ప్లీజ్. ఎవరొచ్చారు? ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఆ? 2 టీలు పట్టుకురా. సార్ మీరు కూర్చోండి సార్. లేదు లేదు, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీకు ఈ మొబైల్ తెలుసా? ఇది ప్రీతిదే అనుకుంటాను. ప్రీతి ఎక్కడుంది? తను ఎక్కడుందో మాకు తెలీదు. తను మా దృష్టిలో చనిపోయినట్టే. అంటే? అవును ఇన్స్పెక్టర్ గారు. ఈ రోజుల్లో ప్రపంచం మోడర్న్ అయిపోయింది, మారిపోయిందని నేను ఒప్పుకుంటాను. కానీ ఈ రోజుకి మనం మన సంస్కృతిని మర్చిపోలేదుగా. ఈ రోజుకి మనం మన సంస్కృతిని, సంప్రదాయాల్ని ప్రేమిస్తున్నాం. నా కూతురికి నేను అన్నీ నేర్పించాను. కానీ నా కూతురు నేను చూపించిన మార్గంలో నడవలేదు. తనకు ఇష్టం వచ్చిన రీతిలోనే ప్రవర్తించింది. తన కారణంగా మాకు బాధలు, కష్టాలే మిగిలాయి. సరిగ్గా 6 నెలల క్రితం తను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఆమె గురించి మీకు ఏం తెలియలేదా? ఎవరో ఒక అబ్బాయితో మా అమ్మాయి తిరుగుతోందని విన్నాను. అతన్నే వివాహం చేసుకుంటుంది కదా అనుకున్నాను. మీరు అబ్బాయి గురించి ఏమన్నా చెప్పగలరా? తెలీదు సార్. వాడి పేరు తెలీదు, తెలుసుకోవాలనే కోరిక లేదు. చివరి ప్రశ్న మిస్టర్ సుమన్, అడగండి సార్. మీ అమ్మాయి అసలు ఏం చేస్తుండేది? బ్రౌన్ అండ్ బ్రౌన్ కంపెనీలో పనిచేస్తూ ఉండేది. బ్రౌన్ అండ్ బ్రౌన్ కంపెనీ. సరే, నేను వెళ్తాను. మళ్ళీ అవసరమైతే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. నమస్కారం. వెళ్ళిరండి. మళ్ళీ ఎప్పుడొస్తా? నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. ఇంకా ఇంకా ఏంటి? ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటావు. ఓకే సరే, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. హే, వెయిట్ 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 ఐ వాంట్ టు రికార్డ్ యూ. ఎస్, ఇప్పుడు నువ్వు ఈ మొబైల్లో లైఫ్ లాంగ్ ఉంటావు. అయిపోయిందా? అయిపోయింది. బాయ్. ఇన్స్పెక్టర్ గారు, మీరా? నాకు ఆశ్చర్యంగా ఉంది. నా దగ్గర ఉండాల్సిన ఈ మొబైల్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నాకు అర్థం కావడం లేదు. ఈ మొబైల్ పై నుంచి ఇప్పుడే కారు వెళ్ళింది. ఇది ఇంకా ఇలాగే ఉందా? సరే, దీని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ ఒక అబ్బాయి పనిచేస్తుంటాడు, కుమార్. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. మేము మా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం. ఓ ఐ సీ. అయితే మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్.
కుమార్. మే కమ్ ఇన్? ఇన్స్పెక్టర్ గారు రండి. నా పేరు ఇన్స్పెక్టర్ విశాల్ దేశ్ముఖ్. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఏంటి విషయం? నాకు మీ సహాయం కావాలి. నా సహాయమా? అవును, నిజానికి మీ ఆఫీసులో అమ్మాయి పనిచేస్తుంది, ప్రీతి సుమన్. నేను ఆవిడని కలవాలి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మా ఆఫీస్లో పనిచేసే ప్రీతి సుమన్ అనే అమ్మాయి 6 నెలల ముందుగా వచ్చేది. 6 నెలల తర్వాత నుంచి రావట్లేదు. ఓ ఐ సీ. మీకు ఎవరైనా తెలుసా, ఎవరైతే ప్రీతి సుమన్కు బాగా పరిచయం ఉన్నవారు, ఇంకా తన గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలుసా? సార్, ప్రీతి సుమన్ అందరికీ తెలుసు. మిస్టర్ రాఘవన్, నేను మాట్లాడుతున్నది ప్రీతి సుమన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి గురించి. క్షమించండి ఇన్స్పెక్టర్ గారు, నేను మీకు ఏ సహాయం చేయలేను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఏం పర్వాలేదు. మీకేమైనా గుర్తొస్తే మీరు నాకు ఈ నెంబర్పై ఫోన్ చేయండి. సరే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ మై రాఘవన్. ప్లెజర్. మీ మొబైల్ చాలా బాగుంది. ఇంకా షాకింగ్ ఏంటంటే ఇలాంటి మొబైలే నా దగ్గర కూడా ఉంది. ఇదిగో చూడండి, మొత్తం మీ దానిలో ఉంది కదా. నిజానికి మొబైల్ ప్రీతి సుమంది. చమత్కారం ఏంటంటే ఇద్దరికి నచ్చిన వస్తువు ఒక్కటే అవుతుంది మిస్టర్ రాఘవన్. అవునండి. నేను వెళ్తాను. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. ఏమైంది? ఏం లేదు. ప్రీతి జ్ఞాపకానికి వచ్చింది. తను ఇక్కడ ఉండుంటే ఈ పాటికి మనిద్దరికి టీ తెచ్చేది. నేను టీ పెట్టి తీసుకొస్తాను. ఆ, ఇది ప్రీతి గొంతే కదా. ప్రీతి మన ఇంట్లోకి ఎలా వచ్చింది? అంత సులభంగా మనం తనను క్షమిస్తామని ఎలా అనుకుంది? ఎందుకండి, ఇప్పుడు వచ్చేసింది కదా, ఇంక వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాను? మీరు కూడా భలేవారు. ప్రీతి ఇంట్లో లేనప్పుడు రాత్రంతా మేలుకుని ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అది వచ్చేసింది కదా, మరి నువ్వు నోర్బై. నువ్వు వెంటనే కిచెన్ లోపలికి వెళ్ళి దాని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పు. దాని మొహం చూడడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పు. వెళ్ళు. సరే, నేను దాంతో మాట్లాడతాను. మ్మ్. ప్రీతి, హా? ప్రీతి, 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 తలుపు తీ. ప్రీతి, 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 తలుపు తీ, తలుపు తీ. ప్రీతి, అరే, అది వెళ్ళిపోయింది. మీరు దాన్ని ఆపలేదు. ఎవరు వెళ్ళిపోయింది? ఎవరేంటి? మన కూతురు
ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నారండి? ఇలా రండి, ఇలా రండి. చూడండి, అది మన కోసం టీ ఇంకా నాస్తా తయారు చేసింది. ఇన్ని రోజుల తర్వాత నా కూతురు వచ్చింది, కానీ మీ కోపం వల్ల అది వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిపోయిందండి నా కూతురు? నిజంగా నా కోపం కారణంగానే వెళ్ళిపోయిందా? మనకున్నది ఒక్కగానొక్క కూతురే కదా, తను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవచ్చు కానీ నేను కోపగించుకోవడం మాత్రం న్యాయం కదా? చాలా ప్రేమగా మాట్లాడాలా లేకపోతే హారతి ఇవ్వాలా? నువ్వు చాలా మంచి పని చేసావమ్మా అని సపోర్ట్ చేయమంటావా? ఎందుకు ఏడుస్తున్నారండి? అసలే మీ ఆరోగ్యం బాగోలేదండి. మీరు నాన్నా, నాన్నా ప్లీజ్ ఏడవకండి నాన్నా. అంత నా తప్పే అని తెలుసు. నా తప్పుని నేను సరిదిద్దుకోకుండా నేను తిరిగి రాలేను నాన్నా. ప్రీతి! అమ్మా ప్రీతి! ప్రీతి ఎక్కడికి వెళ్ళిపోయింది నా కూతురు? తెలియలేదే. ఉషా,
అంటే ఇది నా భ్రమ కాదు కదా? మీరు నన్ను పిలిచారా సార్? నేను ఇక్కడ మొబైల్ పెట్టాను, ఎక్కడికి పోయింది? సార్ మీ మొబైల్ గురించి నాకేం తెలియదు సార్. సార్ ఈ మొబైల్ నేను తీయలేదు సార్. భయపడకు, నీ మీద నాకు నమ్మకం ఉంది. సార్ కానీ ఇది నా జోబులో ఎలా వచ్చింది? అదే తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళు. ఎస్ సార్. హలో. హలో ఇన్స్పెక్టర్, నేను ప్రీతి సుమన్ని మాట్లాడుతున్నాను. హలో ప్రీతి, నువ్వెక్కడున్నావు? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. కలుద్దాం ఇన్స్పెక్టర్, కానీ దానికంటే ముందు మీరు ఆ మొబైల్లో ఒక హనీమూన్ వీడియో ఉంది, దాన్ని మీరు తప్పకుండా చూడాలి. హలో. ఏ షో నచ్చలేదా మీకు? వీడియో ఎందుకు క్లోజ్ చేశారు? పూర్తిగా చూడండి సార్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రోజు ఆడుకుంటున్నారు. బెడ్రూమ్లో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ కెమెరాలు ఫిక్స్ చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేస్తున్నారు. అంతేకాదు సార్, కొంతమంది అమ్మాయిలకైతే అస్సలు తెలియదు ఇలాంటి మనుషులు కూడా ఉంటారు అని. వాళ్ళతో ఎలాంటి ఆటలు ఆడుకుంటున్నారో కొంతమందికి తెలియదు సార్. కానీ ఈ ఆట ఇంతటితో ముగిసిపోలేదు. మీరు bigshow.com చూడండి, ఇలాంటి ఆటలు చాలానే కనిపిస్తాయి.
నిమిషం ఆగండి. ఈ ఈ మొబైల్ మీదేనా? ఏమైంది? ఏమైంది? అమ్మా, ఆ అమ్మాయి మొబైల్ తీసుకుని వచ్చింది. కానీ ఇక్కడ ఎవరూ లేరు. అమ్మా నేను నిజమే చెప్తున్నాను. అమ్మా ఇందాక అక్కడే నిల్చుని నన్ను అడిగింది ఈ మొబైల్ నీదా అని. అంటే అవునమ్మా, నేను ఆ మొబైల్ మర్చిపోలేదు. నాకు ఆ డిజైన్ కూడా గుర్తుందమ్మా. నీ మాట నిజమే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడెవరూ లేరే. అమ్మా, అది నీ భ్రమ అయి ఉండొచ్చు. అమ్మా అమ్మా చూడు, ఆ మొబైల్ ఇక్కడే ఉంది. నేను చెప్పాను కదా అదే అమ్మాయి అని. తన చేతిలో ఈ మొబైలే ఉంది. చూడు, ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది. నేను వెళ్ళలేదు, నేనింకా ఇక్కడే ఉన్నాను. ఎవరు నువ్వు? నువ్వెవరో చెప్పు. నేనా? నా పేరు ప్రీతి సుమన్. ప్రీతి సుమన? అవును, పేరు బతికుండే వాళ్ళకే ఉంటుంది కదా. మరి నువ్వు? నేనా? నేను చనిపోయి 6 నెలలు అవుతోంది. మీరు ఎవరో గాని మాకొక మాట చెప్పండి. మాతో ఏం తప్పైందని మీరు మా వెనకాల ఎందుకు పడ్డారు? నాకు తెలుసు నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అని, కానీ ఇందుకొక కారణం ఉంది. నేను కోరుకునేది ఏంటంటే నా విషయంలో జరిగింది ఉషాకి కూడా జరగకూడదు అని. ఉషాతోనా? ఏమవుతుంది ఉషాతో? ఇలా చూడండి, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను నా గురించి అంతా చెప్తాను. నేను ఒక అబ్బాయిని ఎంతగానో ప్రేమించాను. తన పేరు కుమార్. ఆ అబ్బాయి కూడా నన్ను ఎంతగానో ప్రేమించాడు. మేమిద్దరం ఒకే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళం. ఆ కంపెనీ పేరు బ్రౌన్ అండ్ బ్రౌన్. బ్రౌన్ అండ్ బ్రౌన్ కంపెనీయా? అవును, బ్రౌన్ అండ్ బ్రౌన్. ప్రీతి, నా క్యాబిన్కి రావడానికి నువ్వు కూడా నాక్ చేసి రావాలా? ఏమో, ఎవరికి తెలుసు. ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఉంటే. ప్రీతి,
నా క్యాబిన్కి నువ్వు తప్ప ఇంకెవ్వరూ రాలేరు, ఎవ్వరూ రారు. ఏవేవో మాటలు చెప్పకండి. నాకు బాగా తెలుసు అందంగా ఉన్న అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదు అని. వాళ్ళ చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలే ఉంటారు. నిజమే కదా, నీ వెనకాల చాలా మంది అమ్మాయిలు పడతారు కదా. హే, కాని నీ ముందు నిల్చున్న అందగాడు ఓన్లీ అండ్ ఓన్లీ నీ వెనక మాత్రమే తిరుగుతూ ఉంటాడు. సరే, ఇదంతా వదిలే. ఆ విషయం ఏమైంది? మీ నాన్నగారు ఏమన్నారు? లేదు ప్రీతి, ఇలా జరగడానికి వీల్లేదు. మన ఇంటికి పరువు, ప్రతిష్ట, మర్యాదలు అన్నీ ఉన్నాయి. అవన్నీ మట్టిలో కలపాలని ఎలా నిర్ణయించుకున్నావు? ఆ అబ్బాయిని మర్చిపోమని చెప్పాను, కానీ మీరేం నిర్ణయించుకున్నారు? నా ఇష్ట ప్రకారమే నీకు పెళ్లి చేయాలని అనుకున్నాను, కానీ నీకు ఆ అబ్బాయి నచ్చాడని నువ్వు నాతోనే చెబుతున్నావు. వాడు నీ ఆఫీసులో పనిచేస్తున్నాడా? వాడు మన జాతి కాదు, మన కులం కాదు, మన కుటుంబానికి ఏ విధంగానూ సరిపడు. కానీ నాన్న, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళ బంధువుల్ని కాదు నాన్న. ఇలా చూడు ప్రీతి, అనవసరంగా మాట్లాడి నాకు కోపం తెప్పించకు. నువ్వు నాకు ఒక్కగానొక్క కూతురివి. నీ పెళ్లికి సంబంధించి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, అర్థమైందా? ఏం పర్వాలేదు, నేను మా నాన్న పోలిక. మా నాన్నలాగే నేను మొండిదాన్ని. ఏంటి ఇలా అన్నారా మీ నాన్నగారు? అవును కుమార్, పంతం పడుతున్నారు. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక ఎప్పటికీ దాన్ని మార్చుకోరు. ఇప్పుడేమవుతుంది? ఇంకేముంది కుమార్, నేను మా నాన్నలాగా చాలా మొండిదాన్ని. నేనొక డెసిషన్కి వచ్చేసాను. డెసిషనా? ఏం డెసిషన్కి వచ్చావు? నేనేం ఆలోచించానంటే మా ఇంటిని వదిలేసి వచ్చేద్దాము అని. ఆ తర్వాత నేను మా ఇల్లు వదిలి వచ్చేశాను. మా నాన్న కూడా నాలాగే మొండిపట్టు పట్టారు. కొన్ని రోజులు నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఆ తర్వాత ఉమెన్ హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఒకరోజు నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నల్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మిస్టర్ సదాచారి, మీరు అస్సలు కంగారు పడకండి. నేనేం చెప్తే నా కొడుకు అదే చేస్తాడు. నాన్నా, ఓ వచ్చేసావా? ఈయన మా నాన్నగారు. నాన్నగారు, తన పేరు ప్రీతి సుమన్. నమస్తే. ఓహో, నీ ఫ్రెండ్ అన్నమాట. అవును, ఇద్దరూ ఒకే ఆఫీసులోనే పనిచేస్తున్నాం. ఆ, కుమార్ చెప్పాడు. మిస్టర్ సదాచారి, వీడు నా కొడుకు కుమార్. ఈ అమ్మాయి ప్రీతి కుమార్ వాళ్ళ ఆఫీసులో పనిచేస్తుంది. నమస్కారం సార్. రండి, మిమ్మల్ని పరిచయం చేస్తా. హాయ్. హాయ్. ఇంకా ప్రీతి, ఈ అమ్మాయి ఉంది కదా, సరితా సదాచారి, తన్ని నేనే నిశ్చయించాను కుమార్ కోసం. ఇప్పుడు చెప్పు, మా సెలక్షన్ ఎలా ఉంది? అంకుల్, నిజం ఒప్పుకోవాల్సిందే, మీరు మీ ఇంటి కోడల్ని చాలా బాగానే సెలెక్ట్ చేశారు అంకుల్. అమ్మాయి కూడా బాగానే ఉంది. కంగ్రాట్స్ కుమార్. ప్రీతి,
నాకు చాలా బాధగా ఉంది. కుమార్, అయినా నువ్వు మీ ఇంటికి ఎందుకు నన్ను పిలిచావు? నన్ను ఇన్సల్ట్ చేయడానికా? ప్రీతి, నా మాటలు జాగ్రత్తగా విను. ఈరోజు ఉదయం ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరినప్పుడు మా నాన్నగారితో ఏమన్నానో తెలుసా? ఈరోజు సాయంత్రం మీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను. ఓహో అవునా? అయితే ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తోంది? మిస్టర్ సదాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీ ఇంట్లో ఎందుకుంది? నీకు బాగా తెలుసు కదా. కుమార్, నేను నీ కోసమే కదా అంతా వదిలేసి వచ్చేసాను. మరి నువ్వు నా కోసం ఏం చేసావు? నీకలా అనిపిస్తుందా? ప్రీతి, నువ్వు బాధపడేంతగా, నీకు కోపం తెప్పించేంతగా నేనేం చేయలేదు ప్రీతి. నువ్వు నా కోసం మీ ఇల్లు వదిలి ఎలా వచ్చేశావో నాకు కనపడుతోంది. అలాగే నేను కూడా మా ఇంటిని వదిలేసి వస్తాను. హలో, చెప్పండి. నేను సుందర్ సింగ్ మక్వానాని. మిస్ ప్రీతిని కలవాలి. ఒక్క నిమిషం. హలో మేడం, ఎవరో మిస్టర్ సుందర్ వచ్చారు మిమ్మల్ని కలవడానికి. సరే, మీరు వెయిటింగ్ రూమ్లో కూర్చోండి, మేడం వస్తారు. చెప్పండి. నమస్కారం, నేను సుందర్ సింగ్ మక్వానాని, హోటల్ విహార్ మేనేజర్ని. అదంతా సరే సార్, కానీ మీకు నేను ఎలా తెలుసు? నాకిది కూడా తెలుసు, మీరు పెళ్లి చేసుకోబోతున్నారని. అది కూడాను ఈ నెల 25 తారీఖున. చూడండి, మేం కోరేదేమంటే మీరు మీ హనీమూన్ని మా హోటల్ యొక్క స్వీట్, బెస్ట్ స్వీట్, మహారాజా స్వీట్లో జరుపుకోవాలని. మేము మీకు ఖచ్చితంగా చెప్పగలం, మేము మీ హనీమూన్ని గుర్తుండిపోయేలా చేస్తాం. కానీ సార్, మీ హోటల్ చాలా పెద్దది, అంతేకాదు కాస్ట్లీ కూడా. ఇలా చూడండి సార్, మేము అంత ఖర్చు పెట్టలేము. సారీ సార్. ముమ్మాటికి అలా ఏం కాదు, ప్రజలకు సేవ చేయటం మా మొదటి కర్తవ్యం. మేము ఎంతగా కన్సెషన్ ఇస్తామంటే మీరు ఊహించే ఉండరు. మేము మా హోటల్ యొక్క బెస్ట్ స్వీట్ ఇస్తాము, మహారాజా స్వీట్. చూడండి, కాదని చెప్పొద్దు, ఎందుకంటే మీరు మా అతిథులు. ఆ అతిథుల సేవ చేయడం మా సంస్కృతి, సంప్రదాయం. ఓకే ఓకే సరే, మరి నేను బయలుదేరుతాను. నమస్తే. వివాహం సంపన్నమైంది. ధన్యవాదాలు పూజారి గారు. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. ఇదిగోండి మేడం, మన ఇద్దరి పెళ్లి అయిపోయింది. ఇకపైన మన అమ్మా నాన్న మనల్ని ఏమీ చేయలేరు. ఇప్పుడు చెప్పు, మనం ఎక్కడికి వెళ్దాం? నీ ఉమెన్స్ హాస్టల్ మాత్రం వెళ్ళలేం. ఇక నేనుండేది ఎక్కడంటే బ్యాచిలర్స్ హౌస్. ఒక పని చేద్దాం, ఇక్కడికి దగ్గరలోనే ఒక హోటల్ ఉంది, దాని పేరు విహార్. అక్కడికే వెళ్దాం. అక్కడ మేనేజర్ మనకి స్పెషల్ స్వీట్ బుక్ చేశారు తెలుసా, అది కూడా చాలా తక్కువ కాస్ట్. ఓ వావ్. పద.
పెళ్ళనేది ఒక పవిత్ర బంధం, రెండు మనసులను కలిపే బంధం. కానీ ఈ పెళ్లి వలన ఈ పెళ్లి నా జీవితాన్ని నాశనం చేసేసింది. మేము ఎన్నో కలలు కన్నాం. ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నాం. ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళలేదు. ప్రీతి, కుమార్, కుమార్, ఏంటంత కోపంగా చూస్తున్నావు? ఎందుకు ఎందుకు చేసావిలా? ఎందుకు చేసావు ఈ పని? ప్లీజ్ కుమార్, ఇక జోకులు ఆపు. చూడు, ఇప్పుడు మనం లవర్స్ కాదు, హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ అండ్ వైఫ్. ఇక ఆపేవై హస్బెండ్ అండ్ వైఫ్ నాటకం. నువ్వు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. నువ్వు చేసింది పెద్ద తప్పు. ఇలా చేస్తావని కలలో కూడా ఊహించలేదు. కానీ కుమార్ ప్లీజ్, అసలు నేనేం చేశానో చెప్పు. ప్రీతి, నువ్వు ఆ రోజు రాత్రి మన హనీమూన్ హోటల్ విహార్లో గడిపిన ఆ రాత్రిని ఎంత డబ్బుకు అమ్మేశావే? కుమార్ స్టాప్ ఇట్. అరవకు, ముయ్యవే నోరు. రానాతో నేను నీకు చూపిస్తాను. రావే. ఇదంతా ఏంటి కుమార్? ఇటువంటి నాటకాలు నా దగ్గర కాదు. నువ్వు వేసిన నాటకం టైం అయిపోయింది. నువ్వేం మాట్లాడుతున్నావు కుమార్? నేను కరెక్టే మాట్లాడుతున్నాను. మన హనీమూన్ సీడీ ఇప్పుడు ప్రతి మార్కెట్లో అమ్ముతున్నారు. కావాలంటే నీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఈ సీడీని నా ఫ్రెండ్ నాకు పంపించాడు. నీ పెళ్లికి నేను రాలేకపోయాను, ఐఎమ్ సారీ, అందుకే ఈ గిఫ్ట్ పంపించానన్నాడు. ఈ గిఫ్ట్ సీడీని నేను నా కంప్యూటర్లో వేసుకొని చూసిన తర్వాత తెలిసింది. ఏం తెలిసిందంటే ఈ అమాయకమైన ముఖం వెనకాల ఏమి దాగుందో అని. లేదు కుమార్, దయచేసి నన్ను నమ్ము. నాకు దీని గురించి అసలు ఏమీ తెలియదు కుమార్, నేను నిజమే చెప్తున్నాను. మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదని తెలిసేదాకా నేను ఊరుకునేది లేదు. ఇంకా హోటల్ విహార్లో రూమ్ బుక్ చేసింది నువ్వే కదా. పైగా వాళ్ళు నీకు కన్సెషన్ రేట్ కూడా ఇచ్చారు. బెస్ట్ స్వీట్ ఆఫ్ హోటల్ విహార్. ప్రీతి, ఇకపై ఈ ఇంట్లో నీకు ఎటువంటి స్థానము లేదు, అలాగే నా మనసులో కూడా లేదు. కుమార్ ప్లీజ్ కుమార్, నేను చెప్పేది విను. నేను వినను. కుమార్, నేనేం చేయలేదు కుమార్. ఏం చేసావో అది నీకు బాగా తెలుసు. ఇకపై నీకు ఇంట్లో చోటు లేదు. నౌ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నేను అతనితో నిజం చెప్పినా అతను నన్ను ఏమాత్రం నమ్మలేదు. తను నా లైఫ్ మధ్యలో ఎలా అయితే వచ్చాడో అదేవిధంగా నా లైఫ్లోంచి వెళ్ళిపోయాడు.
వాళ్ళమ్మ నాన్న తనని చేరదీశారు. చివరికి నేను సర్వస్వం కోల్పోయి ఒంటరిదానిగా మిగిలిపోయాను. నాకప్పుడు అర్థమైంది ఇదంతా అసలు ఎలా జరిగింది అని. అంతేకాదు ఇంకొకటి కూడా అర్థమైంది, కుమార్ నేను ఎప్పటికీ కలవము అని, శాశ్వతంగా విడిపోయాము అని. ఏదేమైనా అమ్మా నాన్నల సమక్షంలో పెళ్లి చేసుకోకపోతే అదసలు పెళ్ళే అవ్వదు. ఇంత జరిగాక నేను ఎలా ఊరుకోగలను? అందుకే నేను వెంటనే హోటల్ విహార్కి వెళ్ళాను. అరే ఏంటండి, మొదటి డ్రామా రోల్లో నుండే ఇంకా బయటపడలేదు. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, నోట్ల వర్షం ఎక్కువబోతోంది. అరే మీరు అస్సలు టెన్షన్ పడొద్దు. నేను ఎలాంటి ఏర్పాట్లు చేసి పెట్టానంటే ఎవ్వరూ అస్సలు గుర్తే పట్టలేరు. మిసెస్ ప్రీతి మీరా? మిసెస్ ప్రీతి ఎలా ఉన్నారు మీరు? నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేసి నాటకాలు ఆడుతున్నావా? ఏంటి? నాకేం అర్థం కాలేదు ప్రీతి. నువ్వు నాలాంటి అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళ ఫస్ట్ నైట్ ని రికార్డ్ చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేస్తున్నావు. వాళ్ళు శాశ్వతంగా కోలుకోలేని విధంగా చేస్తున్నావు. నువ్వు నువ్వు నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావో చెప్పు. లేదు లేదు, అలాంటిది ఏం లేదు. ప్రీతి మీరు కాస్త కూల్ డౌన్ ప్లీజ్, శాంతించండి. నా మాటను అర్థం చేసుకోండి. చూడండి, నా చిన్న పొరపాటు మీ ఈ సిటీని ఈ టౌన్ నుండి వేరే టౌన్ లో డిస్ట్రిబ్యూట్ చేయడమే. నేను నిన్ను వదలను, అస్సలు వదలను. నా మాట విను ప్లీజ్, అర్థం చేసుకో. నన్ను చంపడం వల్ల నీకు ఒరిగేదేం లేదు. నీకు ఒకే ఒక ఛాన్స్ ఉంది. నువ్వు నా మాట విను. నీకు లక్షలు కోట్లు ఎంత డబ్బు కావాలో చెప్పు. నువ్వు ఎంత కోరుతావో అంత నేను నీకు ఇస్తాను. ఎందుకంటే నువ్వు నా మాట వినాల్సిందే. నేను నిన్ను చంపేస్తాను, అస్సలు వదలను. లక్షల కోట్లు పోస్తాను. నీ లైఫ్ లక్షల కోట్లతో నిండిపోద్ది. ప్రీతి నన్ను వదులు. ప్రీతి నన్ను వదులు. ప్రీతి నన్ను వదులు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేసావు. చూడు చూడు చూడు. కాసేపట్లో హోటల్ విహార్కి సంబంధించిన మేనేజ్మెంట్ అక్కడికొచ్చారు. స్పృహ తప్పిన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నా చేయి కట్టేసి ఆ తర్వాత నన్ను సముద్రంలో పడేశారు. ఇదే నా కథ. నేనిది చెప్పడం చాలా అవసరం. నువ్వు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నావు కదా, తన పేరు కుమార్. నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పాను కదా, తన పేరు కూడా కుమారే. నేను ఆ అబ్బాయితో మా ఉషా పెళ్లి అస్సలు అవ్వనివ్వను. దయచేసి అలా అనకండి. నిజానికి కుమార్ చాలా మంచి అబ్బాయి. ఒప్పుకుంటాను, తను నాతో తెగతెంపులు చేసుకున్నాడు అని. కానీ తన స్థానంలో ఎవరున్నా సరే తప్పకుండా ఇలాగే చేసుంటారు. తప్పు కుమార్ది కాదు, తప్పు చేసింది ఆ హోటల్ మేనేజర్ సుందర్. నేను మీ ఇద్దరి సాయంతో వాడికి బాగా బుద్ధి చెప్పాలి. వాడు ఇంకెవరి జీవితాన్ని నాశనం చేయకూడదు. చెప్పండి, నేను మీకోసం ఏం చేయాలి? నువ్వు కుమార్ని పెళ్లి చేసుకో. ఇంకా నీ ఫస్ట్ నైట్ కోసం హోటల్ విహార్లోని అదే రూమ్ తీసుకోవాలి. కానీ కుమార్ ఇంత త్వరగా పెళ్లి కొప్పుకుంటాడంటారా? ఎందుకంటే తనకు తెలియదు కదా మీరు బ్రతుకున్నారో చనిపోయారోనని. అవును, కొన్ని రోజులుగా తన నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. మీ మధ్య ఏం జరిగిందో అది నాకు చెప్పాలనుకుంటున్నాడేమో. ప్రీతి, జరిగింది తలుచుకుంటుంటే నాకు బాధగా ఉంది. దేవుడు వాళ్ళని క్షమించడు, శిక్షిస్తాడు. నేను తప్పక ప్రయత్నిస్తాను. నేను ఖచ్చితంగా మీ కోరికని నెరవేరుస్తాను. అలాగే అవుతుంది. ఎందుకని నీ గురించి
ఇప్పటి వరకు అలా ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ రోజు ఆవేశంతో ఏదేదో మాట్లాడేశాను. మాలాంటి వాళ్ళకి ఓపెన్ మైండెడ్ పీపుల్ అంటే చాలా ఇష్టం. కానీ అలాంటి వాళ్ళే ఏదైనా తప్పు చేస్తే వాళ్లకు నచ్చే ఆ ఓపెన్ మైండెడ్ వ్యక్తుల్లోనే తప్పులు చూస్తారు. నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. ఆ బాధ తట్టుకోలేక నువ్వు చనిపోయావు. నన్ను క్షమించు ప్రీతి. నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు ప్రీతి. నన్ను క్షమించు ప్రీతి. నేను లోపలికి రావచ్చా? ఎస్ కమిన్ కమిన్. నేను ఉషా సావ్లీ. ఎస్ ప్లీజ్ సిట్ డౌన్. చెప్పండి, మేము మీకు ఎలాంటి సేవ చేయాలో. మీ హోటల్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే విన్నాను. మీ హోటల్లో అందరూ మంచివాళ్ళని, మీ రూమ్ సర్వీస్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. ముమ్మాటికి అంతే. మేము హామీ ఇవ్వగలము, మా హోటల్లో ఎలాంటి ఫిర్యాదు లేకుండా చూసుకోగలమని. గుడ్. ఐఎమ్ గెటింగ్ మ్యారేజ్. ఓ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ అభినందనలు. యూ. మేం భరోసా ఇవ్వగలము, మీ పెళ్లి ఊరేగింపు మొదలుకొని హనీమూన్ వరకు అన్ని ఏర్పాట్లు మేము స్వయంగా చూసుకుంటాం. ఆ ఏర్పాట్లు ఎలా ఉంటాయంటే మీరు ఈ హోటల్ని ఎన్నటికీ మర్చిపోలేరు. ఇవన్నీ తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. ఇన్ఫాక్ట్ నేను కూడా అదే అనుకున్నాను, నా పెళ్లి ఇక్కడే జరగాలని. ముమ్మాటికి అదే అవుతుంది. మీరు ఆ అన్ని ఏర్పాట్లను మాపై వదిలేయండి. ఇక చూడండి మేం ఏమేం చేస్తామో. బై ద వే, మీ పెళ్ళిప్పుడు? ఇదే మంత్ 25th. ఎనీవేస్ ఐ లివ్. థ్యాంక్ యూ. బాయ్. ఇన్స్పెక్టర్ విశాల్ దేశ్ముఖ్ హియర్. ఇన్స్పెక్టర్ దేశ్ముఖ్, నేను ఉషా మాట్లాడుతున్నాను. హా ఉషా, చెప్పు. మీకు ఆ మొబైల్ గురించి తెలుసు కదా? కానీ మీకు ఈ విషయం తెలుసా? ఆ మొబైల్లో రూమ్ ఉంది కదా, ఆ రూమ్ ఎక్కడుంది? ఆ రూమ్ కోసం నేను ఇంకా వెతుకుతున్నాను ఉషా. కానీ నాకది తెలిసిపోయింది. ఆ రూమ్ హోటల్ విహారీది, మహారాజా స్వీట్స్. మహారాజా స్వీట్? నీకెవరు చెప్పారు? ఇన్స్పెక్టర్, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నేను ఆ హోటల్లో రూమ్ బుక్ చేసుకోవడానికి వెళ్ళాను. అక్కడ మహారాజా స్వీట్ చూసి నేను షాక్ అయిపోయాను. ఇది అదే రూమ్ మనం మొబైల్లో చూసామే. ఆర్ యు షూర్ ఈషా? మీరే తెలుసుకోండి సార్. అది ఎలాగూ తెలుసుకుంటాను ఉషా. మహారాజా స్వీట్. నేను లోపలికి రావచ్చా? ఇన్స్పెక్టర్, ఎస్ కమిన్ ప్లీజ్. సిట్ డౌన్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, మేము మీకు ఎలాంటి సహాయం చేయగలము? నేను మీ దగ్గరికి వచ్చింది ఒక పెద్ద పర్సనల్ పని కోసం. నా ఫ్రెండ్ ఉన్నాడు, 20వ తారీఖున తన పెళ్లి. వారు అనుకుంటున్నారు ఆ పెళ్లి పూర్తి బాధ్యత మీరు తీసుకోవాలని. అది అయిపోతుందిలేండి. కానీ ఇది నెల 20వ తారీఖున మరొక పెళ్లి కూడా ఉంది. అందుకని ఇన్స్పెక్టర్ గారు, నేను ఎంతో విచారంతో చెప్పాల్సి వస్తుంది మాట. మా ఈ హోటల్ యొక్క బ్యాక్ స్వీట్ అంటే మహారాజా స్వీట్, మేం మీకు అది ఇవ్వలేము. ఓ పర్వాలేదు కానీ ఇదే వంకతో ఒకసారి మాకు ఆ మహారాజా స్వీట్ చూపించవచ్చు కదా. మా ఫ్రెండ్కి ఎలాగో ఇవ్వలేకపోతున్నారు మీరు దాన్ని. రండి చూపిస్తాను. పదండి. రండి ఇన్స్పెక్టర్ గారు.
మీ మహారాజా స్వీట్ నిజంగానే మహారాజా స్వీట్. సరే, మీరు ఏ రూమ్ అయితే మా ఫ్రెండ్కి ఇవ్వబోతున్నారో అది నాకు చూపించండి. రండి నాతో పాటు. పదండి. గుడ్, వెరీ గుడ్. కొద్దిసేపట్లోనే కాసుల వర్షం కురిపించే మరో డ్రామా మొదలవబోతోంది. అలాగా ఇతను మరో పెళ్లి చేసుకున్నాడా? చేసుకోనివ్వు, మనదేం పోయిందిలే. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వు వీల్లేదు. ఏంటి షాక్ అయ్యారా మిస్టర్ సుందర్? నువ్వు ఇక్కడ? ఏంటి చూస్తున్నావు? లేదు. అక్కడున్నది నేనే, ఇక్కడున్నది నేనే. నువ్వు ఏ ఉషనైతే మోసం చేద్దాం అనుకుంటున్నావో ఆమె తన హస్బెండ్తో పాటు మండపంలోనే ఉంది. ఇక్కడ కేవలం నువ్వు నేనే ఉన్నావు. లేదు, ఏ వ్యక్తి అయినా చనిపోయి మళ్ళీ బతికొస్తారు. నేను స్వయంగా నిన్ను చంపేసి సముద్రంలో పడేశాను. అవును, అందుకే పగ తీర్చుకోవడానికి వచ్చాను. వద్దు, నేను ప్రీతి సుమన్ని కాదు, ప్రీతి ఆత్మని. ఏంటి? నీకు చాలా ఇష్టం కదా ఒక అమ్మాయిని బట్టలు లేకుండా చూడ్డం అంటే?
కేవలం డబ్బుల కోసం నువ్వు నాలాంటి అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసేసావు. వద్దు, అది వీల్లేదు. నాకంతా తెలిసిపోయింది. యు డోంట్ డూ లైక్ దట్. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చాడు. ఇదంతా పోలీస్ ఆడుస్తున్న నాటకమే. నేను నిన్ను ఇక్కడి నుండి ప్రాణాలతో వెళ్ళనివ్వను. ఏది ఏమైనా నేను నిన్ను చంపేస్తాను. నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ ఇక్కడి నుంచి నువ్వు అసలు ప్రాణాలతో బయటకెళ్ళలేవు. ఏది ఏమైనా వెళ్ళనివ్వను. చస్తా ఉన్నావు చేతిలో. నువ్విలా చేయడం చూస్తుంటే నాకు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఒకవేళ ఇది పోలీసుల ఐడియా అయి ఉంటే ఈ పాటికి నీ చేతికి సంఖ్యలు బిగించుండేవారు. ఇది పోలీసుల ఉచ్చు కాదు, ఇది నా ఉచ్చు, ప్రీతి పనిన ఉచ్చు. ఆగు, అక్కడే ఆగు. నీకు నా గురించి చాలా బాగా తెలుసు. నేను నిన్ను అస్సలు వదలను. నువ్వు ఆత్మని చూడడం ఇదే మొదటిసారి అనుకుంటా. అందుకే నీకు ఆత్మ గురించి ఏమీ తెలియడం లేదు. నన్ను క్షమించు. పొరపాటు జరిగిపోయింది. ఇప్పటి నుంచి అలా అస్సలు చేయను. నేను మాట ఇస్తున్నాను. పొరపాటు అయింది. ఇక్కడి నుంచి అలా చేయను. సుందర్, నువ్విక బతకడం అనేది అసాధ్యం. చేసిన తప్పుకి ప్రతిఫలం అనుభవించాలి. నీ ప్రతిఫలం ఏంటో తెలుసా? ముమ్మాటికి నీ చావు. ప్రీతి, నన్ను క్షమించు. ప్రీతి, నన్ను వదిలేయి. దయచేసి ఈ ఒక్కసారికి వదిలేయి. ఆశీర్వదించండి. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.